మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సింధు తులసి. ఇవాళ నేను ప్రొద్దుటూరులో నంగనూరుపల్లి వెళ్లే రోడ్లో ప్రొద్దుటూరు మదర్ తెరీసా సేవా వృద్ధాశ్రమం అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వృద్ధుల యోగక్షేమాలు వారిని అడిగే తెలుసుకుందాము. వాళ్ళు ఏ స్థితిగతుల మీద ఇక్కడికి వచ్చారు ఏంటి అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ప్రొద్దుటూరు మదర్ తెరీసా సేవా వృద్ధాశ్రమానికి సంబంధించిన వ్యవస్థాపకుడు అయితే రాజేష్ గారు ఇక్కడే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాము. సార్ నమస్తే. మీకు అసలు ఈ థాట్ ఎప్పుడు వచ్చింది సార్? ఈ వృద్ధాశ్రమం పెట్టాలి అనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ అయితే మేమైతే మా పనుల్లో ఎవరంతా వాళ్ళ పనుల్లో ఫీల్డ్ అయితే ఎవరి ఫీల్డ్ వాళ్ళకున్నది. ఇలా మా ఫ్రెండ్ మా అబ్బా అని సేవ అందిస్తున్నాడు ఆల్రెడీ వృద్ధాశ్రమం పెట్టి. అతని వల్ల మేము పార్ట్ టైం లో అక్కడికి వెళ్ళడం చూడడం, అతను చేసే సేవలు ఇంకా చూసి మేము ఇంకా చాలా అభినందించడం. వారి తర్వాత మేము ఇంకా మన సెకండ్ వేవ్ కరోనాలో అతను చనిపోవడం జరిగింది హఠాత్తుగా. దాని వల్ల మేము ఇంకా దాన్ని కొంచెం కాలంగా దాన్ని కాపాడుకుంటూ వచ్చి దాని సేవలు అందిస్తూ మా ఫ్రెండ్స్ ఇంకా మేము సపోర్ట్ తీసుకొని మేము ఇంకా 15 మెంబర్స్ ఫ్రెండ్స్ అంతా ఉన్నాం. ఒకరి వల్ల చేయాలంటే అది ఎవరి వల్ల కాదు. మేము 15 మెంబర్స్ సలహాతో సూచనలతో దాన్ని నడపడం జరిగింది. అతను చనిపోయిన తర్వాత మనం సేవ అందించడానికి చాలా కష్టపడ్డాం. దాని తర్వాత మనం ఇంకా ఒక ఆశ్రమం పెట్టి చాలా మందికి ఎవరికి సేవలు అందియాలని ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకుని ఇక్కడ నంగనూరుపల్లి రోడ్ లో స్థలం తీసుకుని స్టార్ట్ చేయడం మొదలు పెట్టాం. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసి 18 నెలలు అయితే అయింది. 18 నెలలకు గాను మనం 25 మంది అవ్వగారు అయితే ఇక్కడ సేవ అందిస్తున్నాం వాళ్ళందరికీ. కానీ వాళ్ళు ఇంకా ఎవరు లేని వాళ్ళకైతేనే మనం సెంటర్ అయితే ఇవ్వగలం. అందరూ ఉండే వాళ్ళకైతే ఫస్ట్ అయితే మనం చెప్పగలం. వాళ్ళే కొడుకులు అయితే వాళ్ళే చూసుకోవాలి. లేని వాళ్ళకైతే మనం ఆసరా కల్పించగలం. ఎక్కడన్నా అప్పుడు డిపార్ట్మెంట్ తరఫున ఎవరైనా రోడ్ల మీద యాచకులు ఉంటారు, వాళ్ళు ఇట్లా మనకి ఇన్ఫార్మ్ చేసి ఇట్లా రాయిస్తారు, ఇట్లా ఉంది మీరు చేసుకోవాలంటే చేసుకుంటాం. అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలిగితే మన దగ్గర జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఇక్కడ వీళ్ళకి ఖర్చు ఎంత వస్తుంది? యాక్చువల్ గా అయితే 4000 నుంచి 35 దాకా వస్తుంది పర్ డే కి. రోజు కరెంట్ బిల్ కా నుంచి గ్యాస్ కా నుంచి ఇక్కడ వాళ్ళు ఏదైనా అర్రకొర కొదవలు ఏమైనా చెప్పిన ఒకవేళ మెడిసిన్ ఉండేటుండి మనకు ప్రజా మెడికల్ అని గాంధీ రోడ్ లో ప్రజా మెడికల్ షాప్ వారు ఫ్రీ మెడిసిన్ ఇస్తారు. ఫర్ డాక్టర్ అయితే కేశవరెడ్డి హాస్పిటల్ ఎరకరాశిలో జే విష్ణు నర్సింగ్ కేశవరెడ్డి సార్ అయితే ఫ్రీ చూస్తాడు. మొత్తం మెడిసిన్ అంతా ప్రజా మెడికల్ షాప్ నుంచి మనకు ఫ్రీ అందిస్తారు వాళ్ళు. మార్నింగ్ కానీ ఎప్పుడైతే అప్పుడు మనకు అందుబాటులో ఉంటారు. సపరేట్ ఉన్నారు, పగులు డ్యూటీ సపరేట్ ఉన్నారు. ఇప్పుడు ఎమర్జెన్సీ అంటే మనం అయితే హాస్పిటల్ కి కేవలం సీరియస్ ఉంటేనే హాస్పిటల్ దాకా తీసుకెళ్తాం, లేకుంటే ఇక్కడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఈ ఖర్చులన్నీ మీరు ఎట్లా భరిస్తారు? అసలు మీరు ఏం చేస్తారు? మేమైతే ఇండస్ట్రియల్ వ్యాపారం, బీరువాల వ్యాపారం. ఫ్రెండ్స్ అందరూ ఒకరు సెటిల్ ఉన్నారు. ఒక్కొక్కరు పర్సన్ జాబ్ కానీ, ఒకరు బట్టల వ్యాపారం కానీ, అట్లా ఒకరు సెటిల్ అయి ఉన్నారు. మంచిగా మేము ఇట్లా ఫస్ట్ దాతల పరంగా ఇవ్వకుండా మంచిగా ఫ్రెండ్స్ ఇంత అని వేసుకోవడానికి ముందుకు వచ్చి స్టార్ట్ చేసాం. మామూలుగా అయితే ఆశ్రమం నడపాలంటే చాలా మందికి ఎవరికి సాధ్యం కాని పని, కానీ ఇది 100లో ఒకరికో ఇద్దరికో సాధ్యం అవుతుంది. అందులో మనకు చాలా మంది సేవ అందించిన దాని తర్వాత దాతల రూపంలో మనకు కావాలని అడుగుతున్నాం చాలా మందికి. ముందుకు అయితే మా పనులు మేము చేసుకుంటూ ఇలా సేవ అందించడానికి అందరం మంచిగా ఏదో ఒక రకంలో వచ్చి సేవ అందిస్తుంటాం. అదే పనిగా అయితే ఇక్కడే మేము ఉండం. మా పని మేము చేసుకుంటూ ఇక్కడ అందరినీ పని వాళ్ళనుగా పెట్టాము, ఎవరి పని వాళ్ళు చేసేదానికి. ఇది వరకు కూడా మీరు బీరువాల వర్క్ చేసేవాళ్ళ? ఫస్ట్ నుంచి ఇదే వర్క్ బీరువాల పెట్టి 18 నెలలు అవుతుంది అంటారు. ఈ 18 నెలల్లో మీకు ఎప్పుడే కానీ ఒక చిన్న లోటు కూడా రాలేదా? ఇంతవరకు అయితే ఏ లోటు రాలేదు. కానీ మేము ఏదైనా రూముల పరంగా కానీ షెల్టర్ ఇవ్వడానికి దాతల సహాయం కోరుతున్నాం, కానీ ఎవరైతే ముందడుగు వేయడం లేదు. దాతల సహాయం కోసం మేమైతే ఎదురు చూస్తున్నాం. ఇంకా కొంతమంది అవ్వాలని చేరచేయడానికి చాలా మంది అయితే వస్తున్నారు, కానీ మా దగ్గర ప్లేస్ లేదు. కానీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, కానీ వాళ్ళు వచ్చినాక ఆ వానకు ఆ ఎండకు అలా చూసే బాధ తట్టుకోలేక మేము లేదు మన దగ్గర ఇలా ప్లేస్ లేదని చెప్పని ఎన్నికి పంపిస్తున్నాం. కానీ వాళ్ళు బాధలు తట్టుకోలేక ఆల్రెడీ వచ్చేసారు ఆశ్రమంలోకి. మేము వస్తాం, మాకు ఏదో కొంచెం ఆసరా ఇవ్వండి, కొంచెం స్థలం ఇవ్వండి, చూపించండి, అక్కడే ఉంటాం మేము. కానీ మనం వాళ్ళు ఉండాలక వాళ్ళకి చోటు అయితే ఖచ్చితంగా ఉండాలి, నీడ ఉండాలి, దాని ప్లేస్ ఫుడ్ అన్ని అకామిడేషన్ ఉండాలి. సార్ ఫస్ట్ ఇది మీరు మొదలు పెడతామన్నప్పుడు మీకు ఎవరు సపోర్ట్ చేసినారు? ఎవరు మిమ్మల్ని వద్దన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, అట్లా ఎట్లా? ఇంట్లో వాళ్ళైతే అందరూ మేమైతే కింది స్థాయి నుంచి నేను పైకి వచ్చిన వాడిని. ఫస్ట్ నుంచి అయితే మనం ఉండేవాళ్ళం అయితే కాదు. చిన్నప్పటి నుంచి మనం అన్ని కష్టాలు పరిగెట్టాం. నేనైతే 7th క్లాస్ చదివింది అయితే ఫస్ట్ నుంచి పనికి పోవడము, దాని తర్వాత పై ఎన్సులుగా ఎదగడం. ఫస్ట్ బుక్ షాప్ ఓనర్ గా చేశాను 12 ఏళ్ళు. దాని తర్వాత ఐరన్ ఫీల్డ్ లోకి వచ్చాను. దాని తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఇట్లా సపోర్ట్గా వచ్చి ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇట్లా చేస్తాను అంటే ఆల్రెడీ ముందే చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఏం పట్టించుకోలేదు. మంచి కార్యక్రమం చేస్తున్నావు నాన్న అదని. అందు కాలంలో నాన్నకు సరిగ్గా బాగలేదు అనమాట. తన పని తనే చేసుకుంటున్నాడు. ఆపరేషన్ జరిగి పెరాలసిస్ వచ్చి దాని తర్వాత నాన్న కూడా చనిపోయి సంవత్సరం అయింది. ఖచ్చితంగా సంవత్సరం తర్వాత అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మేము ఇవన్నీ చాలా బాధలు పడి
ఇలా ఆ బాధలు ఎవరు పడొద్దని మేము ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకుని ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా దీనికి సాయం చేస్తూ ఉంటారంటారు? ఫ్రెండ్స్ అంటే ఓన్లీ సాయం చేయడం అయితే మా ఫ్రెండ్స్, దాతల పరంగా అయితే ఇంకా మేము ముందుకు పోవడం లేదు. ఎవరైనా దాతల పరంగా అయితే అన్నదానం చేయడానికి, ఏదైనా వాళ్ళ బర్త్డేలు గానీ, జ్ఞాపకార్థాలు గానీ అట్లా చేసుకోవడానికి అయితే దాతలు అయితే మనకు వస్తున్నారు. మంత్లీ అంటే 15-20 అన్నదానాల దాకా వస్తాయి. దాని పరంగా మనం దీన్ని నెట్టుకొని వస్తున్నాం. కానీ ఏదైనా చేదోడు వాదోడు కానీ అంటే ఫ్రెండ్స్ సర్కిల్ అయితే మనకు ఫ్రెండ్స్ తరఫున మేము మోటివేషన్ చేసుకొని పేసుకుంటున్నాం. సార్, అసలు వృద్ధాశ్రమం మీద మీ ఒపీనియన్ ఏంటి? వృద్ధాశ్రమం మీద ఒపీనియన్ అంటే యాక్చువల్ గా అయితే ఎవరు లేని వాళ్ళకే వృద్ధాశ్రమం అయితే, ఎవరు అనాథలు అంటే ఇప్పుడు కొడుకు కూతురు ఉండి ఎవరు లేరు కానీ మనవడు ఇంకా లేని పరిచయంలో వాళ్ళకైతే చేరదీసి ఆశ్రమంలో తీసుకోవడం జరుగుతుంది. కానీ కొంతమంది ఏం జరుగుతుంది అంటే ఉన్నారు, కొంతమంది మెత్తపడతానే ఆశ్రమాలు జరిపిస్తాము, అది ఒక హాస్టల్ సొసైటీగా అయిపోయింది. అంటే మేము ఇంత ఇస్తాము అంత ఇస్తాము, మా కాడ చేసుకుని లేరు, పని వాళ్ళు లేరు అంటే దాన్ని బట్టి కొడుకు అనేది ఖచ్చితంగా బాధ్యత తల్లిని చూసుకోవడానికి. కాబట్టి కొడుకునే వాళ్ళకైతే ఆశ్రమంలో చేర్పించడానికి నాకైతే నచ్చదు. ఎవరైతే తల్లిదండ్రుల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళే వచ్చి తీసుకుని వచ్చి చేర్చేటప్పుడు అప్పుడు మీరు అబ్జెక్షన్ చెప్పడానికి స్టడీ చేస్తాం అన్నమాట. అంటే వీళ్ళకి ఉన్నదా ఏముందా లేదా అంటే వాళ్ళకు ఇంకా తినికి ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళని అయితే చేరదీస్తాం. కానీ యాక్చువల్ గా అయితే ఆశ్రమాలకు అన్నిటికీ లేని వాళ్ళకే ప్రొవైడ్ చేయాలని కోరిక, కానీ ఇంకా తగ్గించాలని చాలా వరకు నేను ఆశిస్తాను. అంటే ఆశ్రమాలుగా ఉండదు, ఎవరు వాళ్ళు ఎవరు తల్లి వాళ్ళు చూసుకునే అంటే ఆనందం. దానికోసం ఇంకా కొన్ని ప్రయత్నాలు మోటివేషన్ గా మా ఫ్రెండ్స్ మేమందరం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ విషయం మీద మీరు దాతలకు గానీ ప్రజలకు గానీ మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? నేనైతే దాతలకైతే ఫస్ట్ వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి. దాతలు లేకపోతే ఆశ్రమాలు రన్ చేయడం అంటే కాని పని. కాబట్టి వాళ్ళకి దాతలకు మేము ఇటువంటి సేవకు అందిస్తున్నారు కాబట్టి మేము సేవ చేయడం మాత్రమే మా భాగ్యం. కానీ దాతల రూపంలో మేము సేవ చేయగలుగుతున్నాం. కాబట్టి దాతలకే నేనైతే పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఇట్లాంటి సేవ చేయడానికి వాళ్ళంటూ మాకు వెన్నట్టు సపోర్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇంకా మేము అంటే వస్తు రూపంలోనే మేము తీసుకుంటున్నాం, డబ్బు రూపంలో అయితే ఏం తీసుకోవడం లేదు. ఎనీవన్ మనం ఎంతమంది దాతల సహాయంతో మేము ఓన్లీ ఫుడ్ వరకు ఏదైనా రైస్ కానీ, కందిపాయలు కానీ, నూనె కానీ అట్లా సహాయం అడుగుతున్నాం. కానీ ఇంతవరకు అయితే మనం కన్స్ట్రక్షన్ కి ఇటుకలు ఓన్లీ దాని పరంగా రన్ చేస్తున్నాం. ముసలి వాళ్ళని సొంత వాళ్ళే కాదని బయటకు గంటేసే కాలంలో మీరు వీళ్ళందరికీ ఒక కొడుకులాగా, ఒక మనవడిలాగా, ఒక చిన్న పిల్లల్లాగా, వాళ్ళకి సొంత మనిషిలాగా మీరు ఇదంతా చేయడము నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. మీరు సుమన్ టీవీకి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? మేము సుమన్ టీవీ ద్వారా మేమైతే కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాం. దాతలకు కానీ మేము చేసిన సేవకు మా ఆశ్రమానికి సందర్శించి మా సేవలను మీరైతే మా సేవలు కొనసాగింపు కోసం మీరు చూసి సందర్శించి మా యొక్క దాతలు సహాయం చేయాలని సుమన్ టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాం. అలాగే సుమన్ టీవీ ద్వారా ప్రేక్షకులు చూస్తున్న వారికి అందులో మా కోసం ఇంత టైం తీసుకొని వచ్చినందుకు సుమన్ టీవీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సెలవు తీసుకుంటాం. చూసాం కదండి, ఎవరు లేని వారికి అన్ని తానై చూసుకుంటున్నటువంటి రాజేష్ గారికి, ఈ వృద్ధాశ్రమాన్ని నడుపుతున్నటువంటి రాజేష్ గారు మరియు వారి స్నేహితులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.